నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగారకుడిపై నాసా హెలికాప్టర్, పలుచటి వాతావరణంలో అద్భుతం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 4 సజీవ దహనం. జనంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైజాగ్ లో 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ. సీఎం జగన్ ను చూసి చంద్రబాబు భయపడుతున్నారు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం. తక్కువ ధరలు, ఎక్కువ నాణ్యత, మహిళా మార్ట్ సక్సెస్ ఫార్ములా. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భీమిలి సంగివలసలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం జగన్. సిద్ధం పేరుతో వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. భీమిలిలో అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తోందని అన్నారు. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం కనిపిస్తోందని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చాం. ఇప్పటి వరకు 99% మేర హామీలు నెరవేర్చాం. 175 స్థానాలకు 175 సీట్లు గెలిపే మన టార్గెట్. చంద్రబాబుతో సహా అందర్నీ ఓడించాల్సిందేనని జగన్ పిలుపునిచ్చారు. మనం చేసే మంచి పనులే మనల్ని గెలిపిస్తాయి. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. ఒంటరిగా పోటీ చేయలేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని దుయ్యబట్టారు. అబద్ధానికి నిజానికి మధ్య యుద్ధం జరుగుతోంది. మోసం విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతోందని అన్నారు సీఎం జగన్. ఈ 56 నెలల్లో రాష్ట్రంలోని గ్రామాల్లో వచ్చిన ఎన్నో మార్పులు కనిపిస్తాయి. లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని తెలిపారు. కానీ చంద్రబాబు పాలనలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చేసింది ఏదైనా ఉందా? చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏముంది? చంద్రబాబు తీసుకొచ్చిన మార్పు ఏముంది? 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు మార్కు ఎక్కడ ఉంది అని నిలదీశారు. ఎక్కడ చూసినా కనిపించేది జగన్ వైసీపీ మార్కేనని అన్నారు సీఎం వైఎస్ జగన్. వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం. రాష్ట్రానికి జగన్ అన్న జలగండం పట్టుకుందని చంద్రబాబు సెటైర్ వేశారు. నదుల్లో ఇసుక ఉచితంగా ఇస్తే ఇప్పుడు ఇసుక బంగారం అయిపోయిందని, ఇసుక దొంగలు పెరిగిపోతున్నారని అన్నారు. రాయలసీమ, రతనాలసీమ కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల కష్టాలు తీరాలంటే టీడీపీ, జనసేన అధికారంలోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2022లో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు. అవునా కాదా? 2023లో నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని నమ్ముకున్నా. ఆ మాట కూడా చెప్పాడా లేదా? 2024 వచ్చే కొద్దికి
ఏమంటున్నాడు తమ్ముళ్ళు? హ్యాపీగా దిగిపోతావంట. దిగిపోవడం కాదు, దించుతారు. అవునా కాదా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు గాని, నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరలో వస్తాయి. అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది. సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపడాలి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకి కుప్పంలో ఓటమి తప్పదు కాబట్టే మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యంగ్యంగా అన్నారు. తిరుపతి పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో సత్యవేడు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి హాజరై ప్రసంగించారు. అంతకుముందు ఫిబ్రవరి 3వ తేదీన అనంతపురంలో జరిగే సిద్ధం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ని వారు ఆవిష్కరించారు. మనం ఏదో ఇంతమంది కలిసిపోయారేబ్బా ఎట్లో ఏమో అని ఆలోచించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా మనం గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతా ఉన్నాము. రాబోయేదే కాకుండా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్న కుట్రలు, కుయుక్తులు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అది ఇంకా పెద్దగా మనకు బలం చేకూర్చే విధంగా అందరూ కూడా సమాయత్తం అవుతారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతమంది కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఒక భగవంతుడి దయతో జగన్మోహన్ రెడ్డి గారు విజేతగా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత స్థానాలు సాధించిన వ్యక్తిగా అన్ని రాష్ట్రాలలో కూడా నిలవబోతూ ఉన్నాడని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ధైర్యంగా పోరాడాలా. తెలుగుదేశం పార్టీ వారు చెప్పే తప్పుడు మాటలన్నీ కూడా వినకూడదు. 2014లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో తిరుమల తిరుపతి క్షేత్రానికి చేరుకుంటారు భక్తులు. రిపబ్లిక్ డే, శనివారం, ఆదివారం ఇలా వరుసగా 3 రోజుల సెలవులతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలి వస్తూ ఉన్నారు. వరుస సెలవులు రావడంతో క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 24 కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. ఎటువంటి టికెట్లు లేకుండా సర్వదర్శనానికి భక్తులు క్యూలో బారులు తీరారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనంలో భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేస్తున్నారు. శుక్రవారం స్వామివారిని 71,664 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయలుగా వచ్చింది. చంటి పిల్లలకు విద్యా బోధనలు చేసే ప్రీ స్కూల్ టీచర్లకు సులభతరంగా విద్యా బోధనలు చేయడంపై ఎస్వీయూలో 3 రోజుల పాటు నిర్వహించిన జాతీయ శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హోమ్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్షాప్ శనివారం ప్రకాశం భవన్లోని ఎకనామిక్ సెమినార్ హాల్లో ముగిసింది. ప్రీ స్కూల్ పాఠశాలల ఉపాధ్యాయులలో బోధనా నైపుణ్యాలను పెంపొందించడానికి, చంటి పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధనలు చేయడం, పాఠాలను గుర్తించుకునే విధంగా జ్ఞాపక శక్తిని పెంపొందించడంపై ఈ జాతీయ స్థాయి వర్క్షాప్ను నిర్వహించినట్లు వర్క్షాప్ కన్వీనర్ ఆచార్య అనురాధ, వర్క్షాప్ కోఆర్డినేటర్ డాక్టర్ బి స్వరూపారాణి తెలిపారు. లిటరసీ, న్యూమరసీ గురించి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ప్రభుత్వం వారు. ఆ కాన్సెప్ట్స్ని ప్రీ స్కూల్ టీచర్లోకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ప్రీ స్కూల్ పిల్లలకి నేర్పించేలాగా జరుగుతుంది. దీనికి మా విసి శ్రీకాంత్ రెడ్డి సార్ గారు, రిజిస్ట్రార్ హుస్సేన్ సార్ గారు, జాయింట్ రిజిస్ట్రార్ చంద్రయ్య గారు చాలా సహకారం అందించారు. వారందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో 3 రోజులు ఈ వర్క్షాప్ని మేము చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. చివరి సెషన్లో మాకు కరుణశ్రీ అని ఒక ఎక్స్పర్ట్ వచ్చారు హైదరాబాద్ నుంచి. తను ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆవిడ మాకు పిల్లల్లో ఎదుగుదలని ఏ విధంగా మనము అసెస్ చేయాలి అనే దాని గురించి చక్కగా వివరించారు. అలాగే వాలిడిక్టరీ ఫంక్షన్కి మాకు వైస్ ప్రిన్సిపాల్ గారు అయిన పద్మావతి మేడం వచ్చి మా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు.
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించబోతోందని 130 అసెంబ్లీ స్థానాలు 20 లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని మాజీ ఎంపీ చింతామోహన్ జోష్యం చెప్పారు. ప్రజలు చంద్రబాబును విశ్వసించడం లేదని విమర్శించారు. మేము దుగరాజపట్టణాన్ని తీసుకొని వచ్చాను, చాలా కష్టపడి తీసుకొని వచ్చాను. మీకు అన్ని ఎన్నోసార్లు చెప్పాను. ప్రతి ఇంటికి ఒక మంచి ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం, మరి కోట, వాకాడు, గూడూరు, సూళ్ళూరుపేట ఇవన్నిటిని విశాఖపట్నం లాగా మార్చేదానికి తీసుకొచ్చినటువంటి దుగరాజపట్టణ ఓడరేవుని మా మిత్రుడు ఈరోజు వస్తున్నాడు పీలేరుకి. ఎందుకో ఏలేరుకు పోతే పోలా, పీలేరుకి ఎందుకు నువ్వు వచ్చేది? మనం వెంకటగిరికి వచ్చావు, ఈరోజు పీలేరుకి వస్తున్నావు ఎందుకు? ఈరోజు నిరుద్యోగ ద్రోహిగా మారాడు చంద్రబాబు నాయుడు. ఇదిగో సాక్ష్యాలు. ఎందుకు దుగరాజపట్టణ పోర్టుని కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టి తీసుకొని వస్తే ఎందుకు ఆపావు? జాబ్ ఎందుకు రాశావని నేను అడుగుతున్నాను. టీడీపీ అధినేత మా మిత్రుడు చంద్రబాబు నాయుడు 49 సంవత్సరాలుగా నాకు తెలిసి మీ అందరం చెప్పులు లేకుండా గాంధీ రోడ్లో తిరిగి ఉన్నాం. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా తిరుపతిలో వాహనదారులకు రవాణా శాఖ అధికారులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తిరుపతి రవాణా శాఖ అధికారి ఆధ్వర్యంలో శనివారం ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ కమిషన్ సభ్యులు సునీల్ చక్రవర్తి పాల్గొని ఆర్టీఓ ఆదినారాయణతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని, అప్పుడే ప్రమాదాలను అరికట్టగలమని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది ప్రజల్లో అవేర్నెస్ తేవటానికి చేస్తున్నాము. హెల్మెట్ యొక్క విలువ. కొంతమంది ఏమంటారంటే కోర్టు ఆర్డర్ ఉంది, సిటీస్లో వేయకూడదు అంటారు. యాక్సిడెంట్ జరగటానికి కోర్టు ఆర్డర్ని మీరు ఉపయోగించుకోండి, కానీ యాక్సిడెంట్ జరగటానికి హెల్మెట్ని ఉండటం వలన 40% డెత్ రేట్ తగ్గుతుంది వాడటం వలన. 70% గాయాల పాలవ్వకుండా హెల్మెట్ కాపాడుతుంది. కొన్ని దేశాల్లో సైకిల్ తొక్కేవాళ్ళు కూడా హెల్మెట్స్ వాడతారు. మా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు ఈరోజు మా జిల్లా రవాణా శాఖ అధికారి అయినటువంటి ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో 2 వీలర్ వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేదాని గురించి అవేర్నెస్ ప్రోగ్రాం ప్రజల్లోకి తీసుకువెళ్ళేదానికి ఈరోజు తిరుపతి రవాణా శాఖ కార్యాలయం నందు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనం ర్యాలీ కావచ్చు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించడానికి తిరుపతి రవాణా శాఖ వారు నిర్ణయం తీసుకున్నారు. వాహనాలను నడిపే సమయంలో వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదరహిత ప్రయాణాలతో ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు ఆకాంక్షించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మోటార్ సైకిల్స్ నడిపే వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కారు నడిపే వాళ్ళందరూ సీట్ బెల్ట్ ధరించుకోవాలి. అతివేగంగా వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరగడం, అట్లాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరగడం చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలు గమనించాలి. తెలుగు సినిమా భక్తి పాటల్లో అద్భుతమైన సాహిత్యం ఉంటుందని, ఈ పాటలపై విస్తృతమైన పరిశోధనలు జరగాలని విశ్రాంత ఆచార్యులు పేట శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు. తిరుపతి ఎస్వీయు సెనేట్ హాల్లో ఆచార్య ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి సప్తతి శుభ సందర్భంగా తెలుగు సినిమా భక్తి పాటలు గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్సిటీ వీసీ ఆచార్య శ్రీకాంత్ రెడ్డి, విశ్రాంత ఆచార్యులు ప్రతాపరెడ్డి, ఎస్వీయు రిజిస్ట్రార్ మహమ్మద్ హుస్సేన్, విశ్రాంత ఆచార్యులు పేట శ్రీనివాసులు రెడ్డి విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సినిమా పాటల మీద ఒకప్పట్లో పరిశోధన జరిగేది కాదు. ఈ మధ్యనే సినిమా పాటల మీద పరిశోధనలు కూడా, ఎందుకంటే సినిమా పాటలు కూడా అద్భుతమైన సాహిత్యం ఉంది. ఆ సాహిత్యాన్ని మనం 10 మందిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మధ్య సినిమా పాటల మీద పరిశోధనలు జరిగాయి, అటు జరుగుతున్నాయి కూడా. అందులో భాగంగా ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి తెలుగు సినిమా భక్తి పాటల మీద ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అదేవిధంగా చాలామంది కూడా ఇలాంటి పుస్తకాల వల్ల ఆసక్తితో సినిమా పాటల్ని మళ్ళీ ఒకసారి చూసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి పుస్తకాలు వెలుగులోకి తేవడం జరుగుతుంది. టీటీడీ అటవీ శాఖలో పనిచేస్తున్న కార్మికులు ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకున్నారు. వీరికి సిఐటియు నాయకులు మద్దతుగా నిలిచారు. జీతాలు పెంచాలని, ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ టీటీడీ అటవీ శాఖ కార్మికులు అనేక రోజులుగా టీటీడీ అటవీ శాఖ డిఎఫ్ఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్నారు.
టీటీడీ అధికారులు స్పందించకపోవడంతో శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకున్నారు. వీరికి సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ అటవీ శాఖలో ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్నా అధికారులు మాత్రం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసినా పాలక మండలి గాని కార్యనిర్వహణాధికారి గాని పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక తమకు మరణమే శరణ్యమని అందుకే ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టామని హెచ్చరించారు. 7 కొండల వారి దర్శనార్థం ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరూ అంతో ఎంతో ఆహ్లాదాన్ని పొందుతున్నారనంటే అది కేవలం ఇక్కడ పర్యావరణాన్ని కాపాడడంలోనూ పచ్చదనాన్ని అందించడంలోనూ ఒక సుందరమైనటువంటి నగరంగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నాల్లో అటవీ కార్మికుల యొక్క పాత్ర చాలా గొప్పది. ఇలాంటి అటవీ కార్మికులకి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే ఒకరోజు ఒక రకమైనటువంటి వాగ్దానం, మరొక రోజు ఇంకో రకమైనటువంటి వాగ్దానం మనవి చేస్తున్నాం. ఇవన్నీ పప్పులు ఉడకవు. ఎక్కడ పట్టినా బోర్డులు ఉన్నాయి, వృక్షో రక్షతే రక్షత అని చెప్పి. కానీ ఆ వృక్షాన్ని రక్షించిన వాళ్ళు ఎవరు ఆ వృక్షాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు ఈ కార్మికులే. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అలాగే పీస్ బార్బర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ శ్రమ ఆధారంగానే ఈరోజు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకోవడం జరిగింది. ఇది వాస్తవం. ఇది తిరుపతిలోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. చంద్రగిరి మండలం పనబాకంకు చెందిన ప్రశాంతి తిరుపతిలోని నారాయణ కాలేజ్లో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. శనివారం హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. గమనించిన విద్యార్థులు కాలేజ్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు ఆ విద్యార్థినిని వెంటనే రుయా హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రశాంతి మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. అయితే ప్రశాంతి బంధువులు కాలేజ్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేకే ప్రశాంతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, ఆధునిక జర్నలిజంలో మహిళలు వారి పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ ఎడిటర్, ప్రముఖ జర్నలిస్ట్ వైష్ణారాయ్ అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ మీడియా అనే అంశంపై సదస్సు నిర్వహించారు. There are a lot of book reviews for the English students, and so the literature students, excellent stuff. I really think you should. I would also urge your professors to please take out a subscription for Frontline in your library, in your university library, because trust me, although I'm saying this myself. సమాజంలో ప్రమాదకరమైన వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తిరుపతి ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరినాయుడు కోరారు. ఎలక్ట్రీషియన్ డేను పురస్కరించుకుని తిరుపతిలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. వారి సమస్యల పరిష్కారం కోసం చర్చించి భవిష్యత్తు కార్యాచరణ కోసం ప్రణాళికను రూపొందించుకున్నారు. మహిళలు తాత్విక చింతన, నిబద్ధతతో సంకల్పిస్తే అద్భుతాలను సృష్టించగలరని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిరూపితం చేశారని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య భారతి, కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య మధుజ్యోతి తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ, శ్రీ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి సాహిత్య స్వరాంజలి కార్యక్రమాన్ని స్థానిక సావేరి గెస్ట్ హౌస్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్సిటీ వీసీ ఆచార్య భారతి, ద్రవిడ వర్సిటీ వీసీ ఆచార్య మధుజ్యోతి, ఎస్కే యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య భూమన కుసుమకుమారి, శ్వేత భవన్ మాజీ డైరెక్టర్ భూమన్, శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి, ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణయ్య చంద్ర హాజరై ప్రసంగించారు. అయితే ధ్యానభంగమై ఆమె చూసిన చూపులకు బిక్క చచ్చిన అర్చకులు ఆమె పాదాల మీద పడి శరణు కోరుకున్నారు అన్న మాటలు విన్నప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపించిన వాటి ప్రభావం మనం అంచనా వేయవచ్చింది. భక్తి సాహిత్యాన్ని విరివిగా వాంగ్మయ ప్రపంచానికి అందించిన మహాకవయిత్రి వెంగమాంబ గారు. 2 విధాల ఆవిడ జీవితం పరిపూర్ణంగా నడిచింది. ఒకటి భక్తి తీరులో, ఒకటి సాహిత్య తీరులో. భక్తి తీరులో చూసినప్పుడు తను అతి బాల్యం నుంచి కూడాను భక్తిలో భక్తి కుటుంబము అక్కడ పుట్టడము, లక్ష్మీ నరసింహస్వామి కొలువు ఇలవేల్పుగా ఉన్నటువంటి తీరులో భక్తి పెరుగుతూ వచ్చినది. క్రమంగా అది వెంకటేశ్వర స్వామి వైపుకి నిజానికి ఆవిడ ఇద్దరిని అభేదంగా చూడటం చూస్తాం.
సౌత్ ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ద్వారా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును పొందడంతో తన బాధ్యత మరింత పెరిగిందని తాజ్ బ్లిస్ హోటల్స్ అధినేత మబ్బు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తన ఎదుగుదలకు తోడ్పడుతున్న కస్టమర్లకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సౌత్ ఇండియా హోటల్స్ రెస్టారెంట్స్ అసోసియేషన్ 6 స్టేట్లు కలిసి ఒక అసోసియేషన్ ఉంది. వారు నేను చేసిన సేవలను గుర్తించి మొన్న 21వ తేదీ వైజాగ్ నోవాటల్ హోటల్లో నాకు ఒక సన్మానం చేశారు. అప్పుడు ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డులో జీవిత సాఫల్య పురస్కారం నాకు ఇచ్చారు. అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. నాకు ఇన్ని ఏళ్ళుగా సర్వీస్ చేసినావు, హోటల్ రంగంలో 59 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు బెస్ట్ హోటల్ తిరుపతి లేదు ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి నన్నే ఎన్నుకొని నాకు ఇచ్చారు. దానికి నాకు ఆ భగవంతుడైన మేడికొండల స్వామి కృపా కటాక్షాలు నిండుగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఫిబ్రవరి 29 కల్లా చిత్తూరు జిల్లా కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర హైకోర్టు జడ్జి రావు రఘునందన్ రావు. ఫిబ్రవరి నెల చివరికల్లా జిల్లా కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్, R&B ఉమామహేశ్వరరెడ్డితో కలిసి జిల్లా కోర్టు సముదాయం నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతతో కూడిన పరికరాలను ఉపయోగించి పనులు పూర్తి చేసి ఫిబ్రవరి నెల చివరికల్లా జిల్లా కోర్టు భవనాన్ని అందజేయాలని R&B అధికారులను ఆదేశించారు. కోర్టు భవనంలో జరుగుతున్న పనులు, వాటికి ఉపయోగిస్తున్న వివిధ రకాల వస్తువులు, కోర్టు హాల్స్, లిఫ్ట్ నిర్మాణ పనులు, కేసులు పరిష్కారం కోసం కోర్టుకు వచ్చే వారికి త్రాగునీరు సౌకర్యాలకు సంబంధించి జరుగుతున్న పనులను సకాలంలో పూర్తి చేసి అందజేయడం జరుగుతుందని R&B అధికారులు జడ్జికు వివరించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న రికార్డుల గదులను పరిశీలించిన సందర్భంగా పాత రికార్డుల వివరాలను గురించి జిల్లా న్యాయమూర్తి హైకోర్టు జడ్జికి వివరించారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి వెంట జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, R&B మరియు విద్యుత్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని 200 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం నిర్వహించారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఆసుపత్రి నుంచి ఏ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆసుపత్రిలోని ఏర్పాటు చేసిన అన్ని వార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగస్తులను సత్కరించి మెమెంటోలు బహుకరించారు. ఎన్ని కూడా హాస్పిటల్ ఇంతకుముందు ఎందుకు డెవలప్ చేయలేదంటే వాళ్ళకి డెవలప్మెంట్ ఉండేది కాదు. వాళ్ళు రాజకీయం కోసం మాట్లాడతారు, ఇప్పుడు వచ్చి కూడా రాజకీయం మాట్లాడతారు. కాబట్టి ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన ఇంత అభివృద్ధి చేసిన శ్రీకాళహస్తి ప్రజలకు కూడా ఇంకొకటి తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగానే జనవరి 29వ తారీఖున ఉదయం 11 గంటలకు పరీక్షపై చర్చ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లా చిట్టిబాబు తెలిపారు. శనివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను, ఉపాధ్యాయులను మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తారని అన్నారు. న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత మండపం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులతో, తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మాట్లాడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా, జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, మీడియా ఇన్ఛార్జ్ రామభద్ర, మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి రెడ్డి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారికి భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ చేసింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు, ముఖ్యంగా ఉన్నత పాఠశాలకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, ఉన్నత పాఠశాలకు, అదేవిధంగా గురుకుల పాఠశాలకు, కస్తూర్బా బాలిక విద్యాలయాలకు, అన్ని యాజమాన్యాల్లో ఉన్నటువంటి పాఠశాలల హెడ్ మాస్టర్లకు తగిన ఉత్తర్వులు వెంటనే పంపించాలి. ప్రతి పాఠశాలలోనూ టీవీ ఏర్పాటు చేయాలి. విద్యార్థులు 11 గంటల నుంచి పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని చూసే విధంగా అన్ని ఏర్పాట్లు హెడ్ మాస్టర్లు ఏర్పాటు చేయాలి. ఉత్తమ అధికారిగా తిరుపతి అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ జిల్లా కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ వెంకటరమణ ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఎంఆర్ఓ వెంకటరమణను ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న జగనన్న గోరుముద్ద పట్ల విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మంచి భోజనాన్ని పాఠశాలలోనే వడ్డిస్తున్నారు. ఇక ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం వివిధ రకాల వంటకాలను శుచి శుభ్రతతో అందజేస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని వసతి గృహాల వార్డెన్లు తెలియజేస్తున్నారు. మరోపక్క విద్యార్థులు కూడా వసతి గృహాల్లో అందిస్తున్న ఆహారం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనాన్ని వడ్డిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఫుడ్ రోజు మార్చి రోజు పెడుతున్నారు. వారానికి 3 సార్లు చికెన్ పెడతారు, గుడ్డు రోజు పెడతారు, శనివారం ఒకరోజు ఆపేస్తారు. స్నాక్స్ ఈవినింగ్ 6కి, మళ్ళీ మార్నింగ్ అంటే టిఫిన్ పెట్టేటప్పుడు మళ్ళీ మార్నింగ్ స్నాక్స్ చిక్కీలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ తినడానికి బాగునే ఉన్నది, కానీ తిన్న వాళ్ళకి ఎంగని కాలేదు, ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వార్డెన్ మేడం కానీ వాచ్మెన్ అని కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం, హాస్పిటల్ ఇది ఇవ్వడం. మార్నింగ్ అయితే నాణ్యమైన టిఫిన్, రాత్రి అయితే నాణ్యమైన భోజనం పెడుతున్నారు. మార్నింగ్ సోమవారం వచ్చేసి పులిహోర పెడతారు, మంగళవారం వచ్చేసి ఇడ్లీ పెడతారు, బుధవారం వచ్చేసి జీలకర్ర అన్నం పెడతారు, గురువారం వచ్చేసి ఉప్మా పెడతారు, శుక్రవారం వచ్చేసి పొంగల్ పెడతారు, మళ్ళీ శనివారం ఇడ్లీ పెడతారు, ఆదివారం పూరి పెడతారు. మళ్ళీ రాత్రి భోజనం అయితే అద్భుతంగా ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం అయితే బిర్యానీ చేసి పెట్టి అందరికీ టేస్టీగా ఉండేట్టుగా చేసి అందరికీ బాగా ఇస్తారు. స్నాక్స్ అయితే రోజు వాళ్ళంతా ఒక్కటయ్యారు, చెయ్యి కలిపారు, అద్భుతాలు సృష్టిస్తున్నారు. దేశంలోని ప్రఖ్యాతిగాంచిన చైన్ సిస్టమ్ కార్పొరేట్ మాల్స్ కు ఏమాత్రం తీసిపోని రుజువు చేస్తూ వడివడిగా ముందుకు సాగుతున్నారు. వారెవరో కాదు, తిరుపతి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు. ప్రతి మహిళ స్వయం ఉపాధి వైపు అడుగులు వేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఫార్ములాను తూచా తప్పకుండా పాటిస్తూ అభివృద్ధి పదం వైపు దూసుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఒకరు లేదా ఒక గ్రూపుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న డ్వాక్రా మహిళలు ఇప్పుడు వేలాది మంది కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీదకు వచ్చి భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఒక మహిళా మార్ట్ ఏర్పాటు చేసుకోవాలని 2 మండలాల సమైక్య సభ్యులంతా కలిసి నిర్ణయించుకున్నారు. సుమారు 30,000 మంది మహిళలు సభ్యులుగా ఒక్కొక్కరు కేవలం 310 రూపాయలు మాత్రమే వాటా ధనంగా పెట్టుబడి పెట్టారు. అలా దాదాపు 90 లక్షలకు పైగా నిధులు సమకూరాయి. అలా వచ్చిన డబ్బుతో వెంటనే తిరుపతి కృష్ణాపురం ఠాణా వద్ద ఒక పెద్ద బిల్డింగ్ అద్దెకు తీసుకుని కార్పొరేట్ మాల్ను తలపించేలా సుందరంగా తీర్చిదిద్దారు. పూర్తిగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసుకుంటున్న బిజినెస్ కాబట్టి దీనికి చేయూత మహిళా మార్ట్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళా మార్ట్లోకి అన్ని రకాల కిరాణా, ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. అంతేకాదు, మార్ట్లో డ్వాక్రా మహిళలు తయారు చేసిన పలు రకాల ఉత్పత్తులు పెట్టగా మిగతా ఫ్యాన్సీ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కోసం ఐటీసీ, హెచ్యుఎల్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలతో అనుసంధానమయ్యారు. మహిళలే నేరుగా నడుపుతున్న సంస్థ కావడంతో ఆయా సంస్థలు సైతం బయట మాల్స్ కన్నా ఈ మార్ట్కి తక్కువ ధరకే అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. తర్వాత మార్ట్ నిర్వహణ కోసం కావాల్సిన అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకొని మార్ట్ ప్రారంభించారు. అలా ప్రారంభించిన మహిళా మార్ట్ తక్కువ సమయంలోనే మంచి ఆదరణ పొందింది. ఓవైపు తాము తయారు చేసిన ఉత్పత్తులే నేరుగా మార్ట్కి అందించడంతో పాటు తక్కువ ధరకే కార్పొరేట్ సంస్థలు తమ ప్రోడక్ట్స్ అందించడంతో వీరు కూడా తక్కువ ధరకే కస్టమర్స్కు ఇవ్వగలుగుతున్నారు. దీంతో ఈ మహిళా మార్ట్లో నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తున్నాయన్న టాక్ విస్తృతంగా సాగింది. అలా తక్కువ సమయంలోనే ఈ మహిళా మార్ట్ విశేష ఆదరణ పొందడంతో అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. మార్ట్లో రోజుకు 90 నుంచి 1,00,000 రూపాయల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఇక బయట మాల్స్ కన్నా ఈ మార్ట్లో తక్కువ ధరకే ఉత్పత్తులు దొరకడంతో కస్టమర్స్ కూడా ఇక్కడ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్ట్ కారణంగా సుమారు 10 మంది వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఈ మార్ట్ నిర్వహణ కొరకు సభ్యులంతా కలిసి 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఏర్పాటయ్యారు. మార్ట్కు సంబంధించిన ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే సమావేశమై వ్యాపార అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన పలు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వేలాది మంది డ్వాక్రా మహిళలు సభ్యులుగా ఉండి నడుస్తున్న మార్ట్ కావడంతో ఎలాంటి ఇబ్బందులు కానీ అవకతవకలు కానీ జరగకుండా తిరుపతి జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాధమ్మతో పాటు డిపిఎంలు నిరంతరం పర్యవేక్షిస్తూ మహిళలకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఇలా మహిళా మార్ట్లో వచ్చిన లాభాన్ని ప్రతి మహిళా సభ్యురాలు అందుకునేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. మహిళలు తమ కురులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.
సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలను మొక్కుబడిగా సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి తిరుమల తిరుపతి క్షేత్రం. కలియుగ దైవంగా భావించి పూజించే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. స్వామివారి క్షేత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్న చందంగా కనుల విందు చేస్తుంది. తిరుపతి వెంకన్న ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే భక్తులు స్వామివారిపై ఉన్న తమ భక్తిని చాటుకుంటూ కోట్ల రూపాయల విలువైన కానుకలను సమర్పిస్తూ ఉంటారు. స్థలం, డబ్బు, బంగారం సహా విలువైన వస్తువులను స్వామివారికి కానుకలుగా సమర్పిస్తారు. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే భక్తులు తమ కష్టాలను, కోరికలను విన్నవిస్తూ స్వామివారికి తలనీలాలు మొక్కుగా సమర్పిస్తూ ఉంటారు. అవి తీరిన తర్వాత తిరుపతి క్షేత్రంలో స్వామివారికి తమ జుట్టును సమర్పిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇలా శ్రీవారికి వెంట్రుకలను మొక్కు తీర్చుకోవడం వెనుక ఒక కథ ఉంది. ఈ క్షేత్రంలో వెంట్రుకలను ఇవ్వడం ద్వారా కోరికలు నెరవేరుతాయని, అదే సమయంలో లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని, సుఖ సంతోషాలను, సిరి సంపదలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తలనీలాలు సమర్పించడం వెనుక ఒక పురాణ కథ ఉంది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ అలసిపోయిన శ్రీనివాసుడు ఓ పర్వతంపై విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు వెంకటేశ్వరుడి మీద చీమల పుట్ట ఏర్పడుతుంది. అయితే వెంకటేశ్వరుడి వద్దకు ప్రతిరోజు ఒక ఆవు వచ్చి పాలిచ్చి వెళ్ళిపోతూ ఉండేది. ఒకరోజు ఆవు చీమల పుట్టలో పాలు ధారలుగా ఇవ్వడం చూసిన పశువుల కాపరి కోపంతో ఆవుపై దాడి చేస్తాడు. ఆవుని కొట్టగా ఆ దెబ్బ పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలి గాయపడతాడు శ్రీనివాసుడు. దీని కారణంగా శ్రీనివాసుడి తలపై గాయం ఏర్పడుతుంది. తలపై గాయం ఉన్న ప్రదేశంలో వెంట్రుకలు కూడా రాలిపోతుంది. అప్పుడు గాయాన్ని చూసిన నీలాదేవి తన జుట్టును కత్తిరించి వెంకటేశ్వర స్వామి తలపై ఉన్న గాయం వద్ద పెట్టింది. అప్పుడు వెంకటేశ్వరుడు గాయం నయమైపోతుంది. దానికి ప్రసన్నుడైన వెంకటేశ్వరుడు ఆమెతో ఇలా చెబుతూ, స్త్రీకి జుట్టు చాలా ముఖ్యం. జుట్టు మాత్రమే స్త్రీ అందాన్ని పెంచుతుంది. నువ్వు నా కోసం నీ జుట్టును త్యాగం చేశావు గనుక ఈ రోజు నుండి నీలాగే నా కోసం జుట్టును సమర్పించే భక్తుల కోరికలు నెరవేరుతాయని వరం ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి తిరుపతి దేవస్థానంలో కేశఖండన ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,460 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,789 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగారకుడిపై నాసా హెలికాప్టర్, పలుచటి వాతావరణంలో అద్భుతం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 4 సజీవ దహనం. జనంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైజాగ్లో 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ. సీఎం జగన్ ను చూసి చంద్రబాబు భయపడుతున్నారు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం. తక్కువ ధరలు, ఎక్కువ నాణ్యత, మహిళా మార్ట్ సక్సెస్ ఫార్ములా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.